మంచు మనోజ్ అన్నని చూస్తుంటే మోహన్ బాబు గారు యమదొంగలో చేసినటువంటి ఒక క్యారెక్టర్ కానీ లేదంటే మోహన్ బాబు గారు చేసిన ఒక నెగిటివ్ రోల్స్ ఉంటాయి కదా, ఒక డాషింగ్ యాక్టింగ్ కనిపిస్తుంది అన్న. మనోజ్ అన్న ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అది వేరు. ఆయన మామూలుగానే దడదడలాడించేస్తాడు స్క్రీన్ మీద. అందులో నెగిటివ్ షేడ్స్, గ్రే షేడ్స్ అంటే ఇంకా ఖచ్చితంగా 500 crores క్రాస్ చేస్తుంది అనుకుంటున్నా. గూస్ బంప్స్ వచ్చినాయి అసలుకి. హనుమాన్లో లాంటి సీన్లు పెట్టారు అసలుకి, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అండి. బ్రో మిరాయి ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అది. చాలా బాగున్నాయి, హై క్వాలిటీ, టాప్ నాచ్ అన్న. మామూలుగా VFX చాలా బాగుంది అన్న, టాప్ నాచ్, చాలా బాగుంది అయితే. సో మనోజ్ గారు బాగా అనిపించారా, తేజ సజ్జా బాగా అనిపించారా? ఇద్దరు బాగా అనిపించారు, మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. మిరాయి మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఖచ్చితంగా 500 crores క్రాస్ చేస్తుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎలా ఉంది మిరాయి ట్రైలర్ మామూలు లేదు, మరి ఒక హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు. అసలుకి మైథాలజీ టచ్ చేశారు, అసలు వేరే లెవెల్, నెక్స్ట్ ఆర్డర్. ఎక్స్పెక్టేషన్ ఈజీగా మళ్ళీ 200-300 కోట్లు ఈజీగా కొట్టిద్ది అన్న. బ్లాక్ బస్టర్ మామూలు లేదు, అదైతే గూస్ బంప్స్ వచ్చినాయి అసలుకి. హనుమాన్లో లాంటి సీన్లు పెట్టారు అసలుకి, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అండి. తేజ సజ్జా మరి హనుమాన్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అందుకుంటాడు. ఇద్దరు ఈక్వల్గా చూపించినారు, మామూలుగా ఉండదు అన్న, అసలుకి వేరే లెవెల్. మూవీ మాత్రం అదిరిపోద్ది. ఈ మూవీతో మళ్ళీ అతను సక్సెస్ అందుకుంటాడు, ఇంకో సక్సెస్ వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ అసలుకి. బాగుంది, నేను చూడలే కానీ ట్రైలర్ అదిరిపోతుంది. మంచు మన యాక్టింగ్ అదిరిపోద్ది, తేజ సజ్జా యాక్టింగ్ అదిరిపోద్ది. కటింగ్ మళ్ళీ సెకండ్ హిట్ కొట్టేసేటట్టు బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రంథాలు మన నాన్న టీజర్ చూసాను, టీజర్ గ్రంథాలని చూపించారు, గ్రంథాలు ఎట్లా ఉన్నాయో అట్లా ఎట్లా చూపించారో ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా మొత్తం గ్రంథాలు మొత్తం బుక్ ద్వారా రాస్తారు కదా, అలానే ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం. పీపుల్స్ మీడియా వాళ్ళు ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు కదా, ఈ సినిమా బ్లాక్ హిట్ అవుతుంది. లాస్ట్ టైం మిస్టర్ బచ్చన్ లాగానే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మన నమ్ముతున్నాం. ట్రైలర్ అయితే కిరాకుందన్న, సినిమా మాత్రం సాలిడ్గా ఉంటుంది. ట్రైలర్లో మాత్రం సస్పెన్స్తో బాగా హ్యాండిల్ చేశారు. గ్రాఫిక్స్, VFX వర్క్ అయితే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. హనుమాన్ సినిమా ఎలా అయితే ఒక సైలెంట్గా వచ్చి ఒక బ్లాస్ట్ అయిందో, ఈ సినిమా కూడా మంచి బ్లాస్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ అవుతుందని, ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అన్ని సినిమాల కన్నా కూడా పెద్ద హిట్ అవుతుందని బాగా నమ్మకం ఉందన్న. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ బాగుంది, ట్రైలర్లో సస్పెన్స్ బాగుంది, ఇక్కడ క్యాప్షన్ కూడా బాగుంది, సూపర్ యోధా మిరాయి అంటే అది. అందులో మంచు మనోజ్ అన్న విలన్ కూడా సూపర్గా అసలు చేశాడు. నాకైతే మంచు మనోజ్ అన్నని చూస్తుంటే మోహన్ బాబు గారు యమదొంగలో చేసినటువంటి ఒక క్యారెక్టర్ కానీ లేదంటే మోహన్ బాబు గారు చేసిన ఒక నెగిటివ్ రోల్స్ ఉంటాయి కదా, ఒక డాషింగ్ యాక్టింగ్ కనిపిస్తుంది అన్న. మంచు మనోజ్ అన్నకి విలన్గా అవార్డు అయినా వస్తుంది, లేదా మిరాయి సినిమాకి గ్రాఫిక్స్కి కూడా వస్తుంది అన్న అవార్డు. 100 కోట్ల బొమ్మ ఇది, అందులో హనుమాన్ సినిమా రేంజ్కే వస్తుంది అన్న ఇది. అంటే ట్రైలర్ పరంగా అయితే ఉంది, సినిమాలో కూడా ఇంతే దమ్ము ఉంటే మాత్రం హనుమాన్ సినిమాకి ₹1 ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. ట్రైలర్లో మొత్తం యాక్షన్ సీక్వెన్స్ అయితే చింపేశారు. మంచు మనోజ్ అన్న బ్లాక్ స్వాడ్ అని ఒక షాట్ అయితే మాత్రం ఆయన కంబ్యాక్ అనుకోవచ్చు అన్న. మొన్న భైరవంతోనే మంచు మనోజ్ అన్న కొంచెం బాగానే కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఇంకా బాగా బ్లాస్ట్ ఇస్తాడు అనుకున్నాం. ఇంకా అది కూడా అసలు అన్న సినిమాలో స్టోరీ కన్నా కూడా గ్రాఫిక్స్, VFX, ఫైట్స్ మాత్రం ఇన్ని రోజులు మిరాయి లేట్ అయినా కానీ ట్రైలర్ చూస్తే హ్యాపీగా ఉంది. ముందు ట్రైలర్ చూసి మాకు లేట్ అయింది అనే ఒక ఫీలింగ్ అనేది లేదు అన్న. 100 days అనేది అసలు ఈ రోజుల్లో బాహుబలి సినిమానే 100 days ఆడలేదన్న. మీరు చూసుకోండి, బాహుబలి సినిమానే 100 days ఆడలేదు. కాకపోతే ఈ రోజుల్లో కలెక్షన్ అనేదే పాయింట్. 100 కోట్ల బొమ్మ అయితే పక్కా అవుతుంది. తేజ సజ్జా కెరీర్లో మరో హనుమాన్ సినిమా లాగా ఈ సినిమాకి అవార్డు వస్తుంది, కలెక్షన్స్ వస్తాయి, రెండు వస్తాయి. ప్రసాదంతో చెప్తాను సినిమానా. మిరాయి ట్రైలర్ బాగుంది, అంటే ఒక గ్రాండ్ స్కేల్లో మళ్ళీ ఒక హిట్ వైపు కనిపించింది అనమాట. కార్తిక్ ఘట్టంనేని గారు ఆల్రెడీ ఈగల్ క్లైమాక్స్ ఫైట్ అసలు అందరికీ ఒక రకమైన పిచ్చి ఇష్టం. అది అమ్మవారి నుంచి ఆ గన్లు రావడం, ఆ గేట్ల నుంచి గన్లు మారడం, సో కంప్లీట్ ఒక డిఫరెంట్ వేలో తీసుకొచ్చారు. అదే ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద ఉన్నాయి. కాకపోతే ఎక్కడో మళ్ళీ కార్తిక్ గారు ఏమన్నా తేడా చేస్తారు. ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఈగల్ ట్రైలరే కట్టు వేరేలా ఉంటుంది. సినిమాకి వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఇది ట్రైలర్ కట్ అదిరిపోయింది. సినిమా కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. విజువల్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ ఎలా ఉంది? గ్రాఫిక్స్ మటుకు సూపర్. అసలు గ్రాఫిక్స్ వర్క్, VFX
ఎక్స్పెక్టేషన్ బ్లాక్ బస్టర్. అండ్ మెయిన్గా మనోజ్ అన్న బ్లాక్ స్వర్డ్ అంటే బ్లాక్ స్వర్డ్ లాగానే ఉన్నారు నిజంగాని. అద్భుతం అనమాట. ఆయన ప్రెజెన్స్, ఆయన కనిపిస్తున్నప్పుడు ఆ ప్రెజెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ హరిగౌర మ్యూజిక్ కానీ ఒక రేంజ్లో ఉంది. నాకైతే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్, డౌటే లేదు. మిరాయ్ సూపర్ యోధుడిగానే ఉంటుంది. అండ్ అందులో మన మైథాలజీని కూడా మిక్స్ చేశారు. సో రామాయణం, రాముడికి సంబంధించిన ఇమేజ్ ఒకటి రిఫ్లెక్ట్ అయింది. తేజాన్ని డామినేట్ చేసినట్టున్నారు కదా మనోజ్, మరి ఆటోమేటిక్గా డామినేట్ చేస్తారు కదా, ఆయన ఒప్పుకుంటాడు. తేజ సజ్జని అది ఒప్పుకోవాలి తప్పదు. మనోజ్ అన్న ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అది వేరు. ఆయన మామూలుగానే ఆడించేస్తాడు స్క్రీన్ మీద. అందులో నెగిటివ్ షేడ్స్, గ్రే షేడ్స్ అంటే ఇంకా విలన్ క్యారెక్టర్ అనేటివి అది ఇంకా వేరే హైప్లోనే ఉంటుంది. కొట్టేది లేదబ్బా. నాకు తెలిసి September 12th ఇట్స్ మిరాయ్ డే. హనుమాన్ అది డిఫరెంట్ ఫిలిం, హనుమాన్ తోటి కంపేర్ చేయొద్దు కానీ చూపించారు కదా, చూపించారు. అదే అంటున్నా, రాముడు మిథాలజీని కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా. ఎందుకంటే మన వాళ్ళకి మామూలుగానే మనం రాముడు ఇది ఓకే, నార్త్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ఒక్క షాట్ ఉంది కదా, ఆ ఒక్క దాంతో నార్త్ వాళ్ళు 1000 కోట్లు పెట్టేస్తారనమాట. మన దాకా అక్కర్లేదు. సో నార్త్ వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ గట్టిగా ఉన్నాయి, మన తెలుగు వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ శ్రేయ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి క్యారెక్టర్లో, తల్లి క్యారెక్టర్ అనుకుంటా అది కనిపిస్తుంది. అండ్ హీరోయిన్, సో ఎవ్రీథింగ్ సినిమా కలిసి వచ్చింది. ఓవరాల్గా ట్రైలర్ వాజ్ గుడ్ అండ్ సినిమా ఈజ్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్. హైలైట్ ఉంది బాయ్. మిరాయ్ ట్రైలర్ అయితే మంచి అనిపించింది నాకైతే. అందులో ఏం పేరు మంచు మనోజ్ అయితే మంచిగా ఉండు నిజంగా. డామినేట్ చేసిండు. తేజాన్ని డామినేట్ చేసుకుంటూ ఉన్నాడు మంచు మనోజ్. మంచిగా హైలైట్ అనిపించింది. ప్రభాస్ లేడులే కానీ హైలైట్ ఉంది, మంచిగా అనిపించింది నాకైతే. ఏం లేదు, నాదే ఆయన పెంచుకోండు, నా హెయిర్ స్టైల్ ఆయన పెంచుకోండు. నేను ఎప్పటి నుంచి ట్రైలర్ మంచిగా ఉంది. నిజంగా ట్రైలర్ మంచిగా ఉందన్న. ట్రైలర్ చూసి మంచిగా ఉందన్న. నిజంగా విఎఫ్ఎక్స్లో అవి తక్కువ ఉన్నాయి కానీ మంచిగా ఉంది. మేమైతే ఇట్లా అనుకోలేము ఇట్లా ఉంటుందని చెప్పి, మేము మా ఎక్స్పీరియన్స్ కానీ ఇట్లా వచ్చేసింది. నాకు దెబ్బ తగిలింది లోపలికి వస్తుండే చూడుర్రి, జూమ్ చేయరి.